బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్ ప్రోమోస్ అయితే ఒక్కొక్కటిగా స్టార్మా రిలీజ్ చేస్తుంది. ఈ ప్రోమోస్ అన్నీ గమనిస్తూ ఉంటే తనూజని ఎలానో ఒకలా టైటిల్ రేస్ నుంచి పక్కకు తప్పించడానికి బిగ్ బాస్ ప్లాన్ చేస్తుందా అనేటట్టుగా ఉన్నాయన్నమాట. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే వీకెండ్ ఎపిసోడ్‌లో కొంతమంది సెలబ్రిటీస్ వస్తున్నారని, అందులో మెయిన్‌గా సమంత వస్తుందని, అలానే సమంత స్టేజ్ పైకి వచ్చి నాగార్జున గారితో తనూజ కోసం మాట్లాడుతుందని, నన్ను బ్యాట్ చేసినట్టుగానే ఒక లేడీ విన్నర్‌ని బ్యాట్ చేయొద్దని అంటుందని అని చెప్పి సోషల్ మీడియాలో కాస్త వైరల్ అవుతున్నాయన్నమాట ఫోటోస్. అయితే నిజానికి సెలబ్రిటీ స్టేజ్ పైకి వస్తున్నారా అంటే సండే ఎపిసోడ్‌లో వస్తున్నారనే టాక్ ఉంది. బట్ ఎంతవరకు నిజమన్నది తెలీదు. ఇకపోతే సమంత స్టేజ్ పైకి రావడం ఇదంతా కూడా ఒట్టి పుకారనే చెప్పాలి. నాకు తెలిసినంత వరకు నాగార్జున గారు అంత ధైర్యం అయితే చేయరు. అండ్ సమంత అయితే నాగార్జున గారి దగ్గరకు వచ్చి మళ్ళీ అలాంటి మాటలు చెప్తుంది. ఇవన్నీ కూడా తుస్సనమాట. అవన్నీ ఏమీ లేవు. కాకపోతే హౌస్‌లో ప్రెజెంట్ ఇమాన్యుయల్‌ని అయితే సేవ్ చేశారట. ఇమాన్యుయల్ ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ అయ్యాడట ఈ వారం. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది. సుమన్ శెట్టి గారిని సాటర్డే ఎపిసోడ్‌లో ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు జస్ట్ నౌ బర్నీ గారి ఎలిమినేషన్ జరిగింది. స్టేజ్ పైకి రాబోతున్నారు. సో, బర్నీ గారితో ఏవీ ప్రెజెంటేషన్ కూడా జరుగుతుంది. అయితే హౌస్‌లో కంటెస్టెంట్స్‌లో ఎవరు సెకండ్ ఫైనలిస్ట్ తనూజ అవుతుందని అనుకున్నారు. బట్ తనూజ కాదు. అంటే సేవింగ్ ప్రాసెస్ అనేది ఓటింగ్ వైస్‌గా ఏమి ఉండదు. సో, అలా సెకండ్ ఫైనలిస్ట్‌ని అయితే ఇమాన్యుయల్‌ని చేశారట. సో, ఇమాన్యుయల్ ఈ వారం సేవ్ అయ్యాడు. సాటర్డే ఎపిసోడ్‌లో ఓన్లీ వన్ పర్సన్‌ని మాత్రమే సేవ్ చేశారట. అయితే ఇప్పుడు కూడా విన్నింగ్ రేస్‌లో ఉన్న తనూజకి మైండ్‌లో ఉంటుంది. ఒకవేళ ఇమాన్యుయల్ నాకంటే టాప్‌లో ఉన్నాడా? ఇమాన్యుయల్ ఈస్ ద బెస్ట్ కమెడియన్. ఇమాన్యుయల్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇదంతా కూడా తనూజకి తెలుసు. తనూజ తనకంటే ఇమాన్యుయల్ ఒక నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాడనే ఫీల్‌లో తనూజ కంపల్సరీగా ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు అది సెకండ్ ఫైనలిస్ట్ ఇమాన్యుయల్‌ని చేసి బిగ్ బాస్ తనూజని ఇంకాస్త డౌన్ డ్రాప్‌లోకి లాగారేమో అన్నది నా ఫీలింగ్ అనమాట. అయితే హౌస్‌లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ సుమన్ శెట్టి అలానే బర్నీ గారు అయితే వెళ్ళిపోతున్నారు. ఇక ప్రతి కండిషన్ పెట్టేటప్పుడు తనూజ పైన ఎందుకు, ఏంటి అనే కండిషన్స్ పెట్టడం ఇదంతా కరెక్ట్ కాదు. అండ్ కళ్యాణ్‌ని ఉద్దేశించి మాట్లాడడం మాత్రం అస్సలు బాలేదనే చెప్పాలి. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఒకరికొకరు ఎవరు గెలిచినా పర్వాలేదు. అంటే ఇప్పుడు నేను గెలవలేను అన్నప్పుడు నా ఫ్రెండ్ గెలవాలని ఆబ్వియస్లీ అనుకుంటాం కదా! అదే రీతిలో తనుజ ఉండడం తప్పు కాదు. అదే లైన్‌లో కళ్యాణ్ ఉండడం కూడా తప్పు కాదు. తనుజ గెలిస్తే తనుజకి హ్యాపీ. కళ్యాణ్ గెలిస్తే తను గెలవలేకపోయినా బాధున్నా తన ఫ్రెండ్ గెలిచాడని హ్యాపీ ఉంటుంది. అంతే. అంతకు మించి నువ్వు గెలవని ఇప్పుడే ఫిక్స్ అయిపోయావా అనే క్వెషన్ అయితే కరెక్ట్ కాదని నా ఫీలింగ్. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్స్‌లో చెప్పండి.